అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృశ్చిక రాశి జాతకులు జూన్ మాసం 6వ తేదీన ఒక వ్యక్తి వలన రోడ్డున పడబోతున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు. తెలుసుకోవాలన్న ఈ రోజున గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలియాలన్న వీడియో చూస్తేనే అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులతో అనుకున్న పనులన్నీ పూర్తి చేయడం కోసం ఎంత కష్టమైనా సరే పడతారు. అయితే ఈ రోజున మీకు అనుకున్న పనులన్నీ కూడా ఏమాత్రం తాత్సర్యం ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. విద్య, వైద్య, ఆరోగ్య సంబంధిత విషయాలలో, రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవన విధానం కూడా ఈ రోజు నుంచి గోచార రీత్యా మార్చే అవకాశం అయితే ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. అవకాశాన్ని ఉపయోగించుకుంటే అంచెలంచెలుగా ముందుకు వెళ్ళడానికి చూసి మేమేనా అంటూ మీరే ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఎప్పుడూ కూడా చూడనటువంటి ఆర్థిక స్థితిగతులు చూడబోతున్నారు. ప్రారంభించబోయే ఏ వ్యాపారాన్నైనా సరే ఈ ఒక రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఈ రోజున మీరు అన్నీ నమ్మకం పెట్టుకొని ఏ మాత్రం కూడా సందేహాన్ని లేకుండా ముందుకు వెళ్తే అనుకూల ఫలితాలు అయితే పొందుకోవడం తథ్యం. ఇక గత కొద్ది రోజులుగా, కొన్ని ఏళ్ళుగా కూడా కావచ్చు, నరదిష్టి కారణంగా కూడా ఈ రాశి జాతకులు నష్టాలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువయ్యాయి. ప్రతి పనిలో కూడా ఇబ్బందులు కలగడం, ఆర్థిక పరమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. అటువంటి ఈ రాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. కుటుంబ సభ్యులే లేక సహకారం ఈ రోజు నుంచి లభిస్తుంది. అలాగే ఎవరైతే ఈ రాశి జాతకులు దాన ధర్మాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారో ఈ యొక్క ఆసక్తి మిమ్మల్ని కష్టం నుంచి కూడా ఇక బయటపడవేయబోతుంది. దాన ధర్మాలకు మీరు ఇచ్చే ప్రాధాన్యత అంత ఇంత కాదు. ఎదుటి వారికి సహాయం చేయడానికి వేసే ప్రతి అడుగు కూడా భగవంతుడు మీ వైపుకు నడిపిస్తూ ఉంది. ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. అందులకు గాను అనుకూలమైన ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మీరే రాజు అన్నట్టుగా మీ జీవితం మారుతుంది. నిత్యం శివనామ స్మరణ చేస్తూ ఈ రోజైతే గడపండి. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. వీలైతే శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యను ఈ రోజున దర్శించుకొని రావడం, శివయ్యకు అభిషేకం చేయించుకొని రావడం మీకు చక్కటి శుభ ఫలితం అయితే కలుగజేస్తుంది. దగ్గరలో ఉన్న నవగ్రహ శాంతి పూజను కూడా చేయించుకొని మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాదండి, ఈ రాశికి సంబంధించి ఏమిటంటే కనుక ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలత కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ రీత్యా అనుకున్న పదాలు ఈ రోజున పొందుకోబోతున్నారు. కానీ అవకాశం చూసే కంటి రీత్యా ఉంటుంది. కంటికి చెడుగా కనిపించినా, మంచిగా కనిపించినా ఈ రోజున ఎవరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేసినా మీరు మాత్రం ఒకటే నిర్ణయించుకోండి. అనుకున్న పని సాధించేంత వరకు కూడా నిద్రపోవద్దు. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ రోజున చాలా వరకు కూడా పెను మార్పులు చోటు చేసుకోనే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చి ఒక వ్యక్తి, స్నేహితురాలు కావచ్చు, భార్య కావచ్చు, లేదా దగ్గరి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారి యొక్క సలహాలు మిమ్మల్ని మరింతగా ప్రోత్సహించే విధానంగా అయితే ఉండవచ్చును. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకైతే వెళ్ళే ప్రయత్నాలు చేయండి. శుభ ఫలితాలు పొందుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కూడా ఈరోజు అయితే దక్కుతుంది. ఈరోజు ఎంతో శుభ సమయం. మీకు ప్రతి ఒక్క విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. సందేహాలు ఉన్న విషయంలో కూడా ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న విషయాల్లో ఒక క్లారిటీకి వస్తారు. ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలుసుకొని ఒక రకమైన గ్రహింపు వస్తుంది ఈ రోజున. ఈరోజు ఏది కూడా మర్చిపోవద్దు. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయండి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఏమైతే ఉన్నాయో, ఇబ్బందులకు గురి అవుతున్నారో ఒక్కొక్కటిగా అవి అన్నీ తొలగిపోయి మంచి శుభ ఫలితాలు పొందుకునే అవకాశం అయితే ఈ రోజున వీడికి రాబోతుంది. ఉద్యోగంలో మంచి పదోన్నతి, పురోగతి, ఉద్యోగంలో విద్యార్థులకైతే వీసా సంబంధిత అనేక విషయాల్లో కూడాను అనుకూల శుభ ఫలాలు అయితే అందుకునే అవకాశం అయితే ఉంటుంది. కష్టపడి పనిచేస్తే దానికి ప్రతిఫలం
తగ్గేటువంటి అవకాశం అయితే అస్సలు ఉండదు. కష్టం ఎంత ఉందో ప్రతిఫలితం కూడా అంతే దక్కబోతుంది. పూర్తిగా మీ జీవితం మారిపోతుందండి. అతిశయోక్తి కాదు. మీకు సంబంధించిన భూ వివాదాలు కానీ ఎటువంటి గొడవలు కానీ ఉన్నా సరే ఈ రోజున వీరికి సమస్య పోయే అవకాశాలు కూడా చివరాఖరికి వచ్చిందన్నట్టుగా వస్తుంది. సమస్య తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ రాశి వారికి ఉండబోతుంది. ఏదైనా పాత గొడవలు, చిన్న గొడవలు, కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా వాటిని సర్దుమర్చుకొని అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి. మీకు సంబంధించినటువంటి గొడవలు, వారితో చికాకులు, విడాకులు ఇలాంటివన్నీ వ్యవహారాలను ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసుకునే అవకాశం అయితే వస్తుంది. ఒక ముందడుగు వేయండి. ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా వీరి యొక్క నిర్ణయాల్లో కొన్నిసార్లు మార్పులు అయితే తీసుకొని వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. నేను చేసింది కరెక్ట్, ఇలాగే నేను ముందుకెళ్తాను, నాది కరెక్టు అని ముద్ద ధోరణి కనిపిస్తూ ఉంటుంది. నాదే కరెక్ట్ అని వింత ధోరణి కనిపిస్తుంది. దీని రీత్యా కాస్త ఇబ్బందులు కలగవచ్చు. చుట్టుపక్కల మీ భార్య కానీ కుటుంబ సభ్యుల యొక్క సలహా కానీ తీసుకొని వెళ్తే అనుకూల ఫలప్రదాద ఫలాలు పొందుకుంటారు. ఈ యొక్క రోజున అనగా మనకి జూన్ మాసంలో 6వ తేదీన వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవితం పూర్తిగా మారడమే కాకుండా మీ జీవితంలో ఉన్న వ్యక్తుల జీవితం కూడా మీ యొక్క ప్రభావంతో మారబోతున్నాయి. అటువంటి విషయాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు పొందుకోబోతున్నారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువులో ఆసక్తిగా ఉండడం, చురుకుగా ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని కూడా మర్చిపోవద్దు. అలాగే లింగాష్టకాన్ని ఈ రోజున మీరు వీలైతే పఠించండి. లేదంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కుదిరినప్పుడల్లా కూడా పఠించండి. అనుకూల ఫలప్రదాద పొందుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు బయటకి ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఒక తులసి ఆకును మీ యొక్క పర్సులో కానీ లేకపోతే జేబులో కానీ ఉంచుకోండి. ఇలా ఉంచుకుంటే ఖచ్చితంగా కూడా అనవసరపు గొడవలు తలదూర్చడం, లేదంటే అనవసరపు ఇబ్బందులు కోరి తెచ్చుకోవడం, ఏదైనా కానీ కార్యాన్ని మొదలు పెడితే అందులో ఎవరి చెప్పుడు మాటలు కూడా ఆలకించకుండా దరిద్రాన్ని తొలగించే ముందుకు వెళ్ళి ఆ అవకాశం అయితే మీకు లభిస్తుంది. తులసి ఆకులు భద్రంగా మీతో ఉంచుకోండి. ఆదివారైతే హ్యాండ్ బ్యాగులైనా పెట్టుకోండి. ఇలా అయితే పెట్టుకొని బయటికి వెళ్ళండి. దిగ్విజయంగా మీ కార్యాలు పూర్తి కాకుండా ఎవరు అడ్డుకోలేరు. అయితే ఈ రోజున మాత్రం మహాశివుని యొక్క ఆశీస్సులు పొందుకునే అవకాశం మీకు పుష్కలంగా ఉంది. పరమేశ్వరుడే మీకు అండదండగా తోడు నీడగా ఉండబోతున్నాడు. కావున తీసుకునే నిర్ణయాలు ఫలప్రదంగా ఉంటాయి. అలాగని ఎదుటి వారి యొక్క విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైనా ఇబ్బందులో ఉన్నా సహాయార్థం వచ్చినా తోచినంత సహాయం చేయండి తప్పితే మాట సహాయం చేయకూడదు. అలాగే మీ మాటలు మీకు చాలా వరకు కూడా నిదానంగా అనిపించవచ్చు, ఎదుటి వారికి కటువుగా అనిపించవచ్చు. ఈ రోజున మీరు మాట్లాడే మాటతో ఘర్షణ లేని చోట ఘర్షణ తెస్తారు. మీరు ఇటువంటి వారా అన్నట్టుగా ఎదుటివారు అపోహ కూడా పడవచ్చు. మీరు చూడడానికి కఠినంగా కనిపించిన ఈ రోజున మీ యొక్క మాటలు ఇంకా కఠినంగా వినిపించవచ్చు. కావున ఈరోజు మాత్రం మాటల విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క జీవితంలో మాత్రం ఒక వ్యక్తి గురించి నిజం చెప్పాలి. ఎందుకని అంటే మీరు బాగా నమ్మిన వ్యక్తి అనుమానించరు, మీ వల్ల కాదు. అందుకే అనుమానించక తప్పదు పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా కాలంగా మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. అది శత్రువు అని చెప్పలేము, మిత్రువు అని కూడా చెప్పలేము. కానీ వారి కష్టం వచ్చిందని ఆ కష్టాన్ని మీ మీద ఆపాదిస్తారు. వారి యొక్క నష్టాన్ని మీరు భరించేలాగా చేస్తారు. షూరిటీ సంతకాలు కావచ్చు, ధనాన్ని అప్పుగా అడగడం కావచ్చు, అవసరాల కోసం పాత్రలు ఉంటాయి. జీవితంలో అవసరాల కోసం దారులు తొక్కే ఆ పాత్ర ఈ రోజున మీ జీవితంలో ఉంది. వారి వల్ల మీరు ఎంతో కష్టపడతారు, నష్టపోతారు. ఈ విషయంలో అప్రమత్తంగా లేకపోతే వీరి కుటుంబం కూడా రోడ్డున పడుతుంది. ఇట్లాంటి జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఆ వ్యక్తికి దూరంగా జరగండి. వారి మాటలను చెవికి ఎక్కించుకోవద్దు. ఒకవేళ విన్న మనసుకి మాత్రం తీసుకోవద్దు. మిమ్మల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలో మీ జీవితంలోనే ఎన్నో వ్యర్థం కావున స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు. కానీ ఇక్కడ మీరు అండర్లైన్ చేయాల్సిన విషయం ఏమిటంటే
మీ గురించి, మీ బలాల గురించి, మీ యొక్క బలహీనత గురించి బాగా ఎరుక అయిన వ్యక్తులే. కావున వారి యొక్క మాటలు వినడం, మాటలు విని అవకాశాలు కోల్పోవడం, వారి యొక్క మాటలతో మీరు మీ మనసును కష్టపెట్టుకోవడం, ఇలాంటి అస్సలు పనులు చేయవద్దు. అంతేకాకుండా ధనం ఇవ్వడం, ధనం తీసుకోవడం, వారిని నమ్మి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం, ఇలాంటి పొరపాట్లు చేయవద్దు. సందేహమే లేదండి, ఇదే ఈ తప్పి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తూ ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. నిత్యము శివారాధన మరవవద్దు. భగవంతుడికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. మీ కష్ట సుఖాలు మనుషులు వింటారు, కానీ మీ వెనకాల చురకన చేసి మాట్లాడతారు. భగవంతుడు మీ కష్టాన్ని, సుఖాన్ని వెంటాడతాడు. ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడేసి మార్గాన్ని తెలియజేస్తాడు. కావున భగవంతుడిని కూడా గుడ్డిగా నమ్మేయండి. మనుషులను గుడ్డిగా నమ్మకూడదు. భగవంతుడిని నమ్మితే జరిగేది మంచే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైఫ్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.